అభివృద్ధి సంక్షేమ పథకాల రూపకల్పన సంతోష సూచి పెంపు లక్ష్యంగా సుస్థిరాభివృద్ధి పరిపాలనా సంస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీతి ఆయోగ్, ఐక్యరాజ్య సమితి భారత విభాగం ఈ సంస్థకు సలహాలు సూచనలు ఇస్తాయి. ఇక దేశవ్యాప్తంగా 115 జిల్లాల్లో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర సర్కార్తో నీతి ఆయోగ్ ఒప్పందం చేసుకుంది. అమరావతి కేంద్రంగా సుస్థిరాభివృద్ధి పరిపాలనా సంస్థ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో ప్రారంభించే సంస్థ సలహా మండలికి ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్గా వ్యవహరిస్తారు. నీతి ఆయోగ్ ప్రతినిధి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సభ్యుడు, ఐక్యరాజ్య సమితికి చెందిన భారత ప్రతినిధులు, విశిష్ట పరిశోధనా సంస్థలు, విద్యా సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపకల్పన, సంతోష సూచి పెంపు కోసం ఈ సంస్థ కృషి చేయనుంది. కీలక అభివృద్ధి రంగాల్లో వైజ్ఞానికంగా ఇచ్చిపుచ్చుకోవడం, దార్శనికత, నిర్వహణ మార్పులు, సమాచార విశ్లేషణ, పరిశోధన, సామర్థ్యం పెంపు, సంప్రదింపులు, ఔత్సాహిక సంస్థలకు తోడ్పాటు, ప్రచురణలు, విద్యా ప్రమాణాలపై ప్రభుత్వానికి సహకరించనుంది. సవాళ్లను ఎదుర్కొని దీటుగా ఎదగటానికి, ప్రగతిని అంచనా వేసేందుకు అవసరమైన సాధనా సంపత్తిని అందించనుంది. రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాల ఏర్పాటు, సమాచార నిర్వహణ వ్యవస్థ, డాష్బోర్డ్ ఏర్పాటుపై నీతి ఆయోగ్కు సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 115 జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాల ఏర్పాటుపై కలెక్టర్ల సదస్సు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఆర్టీజీఎస్ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా స్థాయి అధికారులకు శిక్షణనిచ్చి వ్యవస్థ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందించనుంది. సూచికల ఆధారిత డిజిటల్ వ్యవస్థ రూపకల్పన, అభివృద్ధి, అమలులో ప్రగతి, ప్రతిభ ఆధారిత పర్యవేక్షణ అంశాల్లో సహకరిస్తుంది. ఆయా జిల్లాల పాలనా వ్యవస్థలో సమూల మార్పులు తేవడానికి ఈ ఒప్పందం ఉపకరించనుంది.